హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్మోడైనమిక్లో థర్మోడైనమిక్ ప్రాసెసెస్ గురించి మనం తెలుసుకుందాం. సో అసలు థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి, సో వాటిలో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 650 వీడియోస్ ఉన్నాయి. సో అవి మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అండ్ అదేవిధంగా టెక్నికల్ వీడియోస్ అండ్ సేఫ్టీ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. అండ్ మన గ్రూప్కి, సో మన ఛానల్కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో అది క్లిక్ చేసినట్లయితే మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి. ఓకే, సో దాని యొక్క డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే ఏ చేంజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్. ఓకే, ఒక సిస్టమ్ యొక్క స్టేట్ చేంజ్ అయితే ఎప్పుడు డ్యూరింగ్ ఇట్స్ ఇంటరాక్షన్ విత్ సరౌండింగ్స్. సో ఆ సిస్టము సరౌండింగ్స్తో ఇంటరాక్షన్ అయినప్పుడు ఈజ్ కాల్డ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. అంటే సపోజ్ ఒక సిస్టమ్ ఉంది. ఓకే, ఈ సిస్టమ్ యొక్క చేంజ్ అంటే ఈ సిస్టంలో ఏదైనా ఒక చేంజ్ వచ్చినప్పుడు ఎప్పుడు అది ఈ సరౌండింగ్స్ బయట ఏవైతే ఉన్నాయో సరౌండింగ్స్ దాంతో ఇంటరాక్షన్ అయినప్పుడు వచ్చే చేంజ్నే థర్మోడైనమిక్ ప్రాసెస్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ చూద్దాం. సో అవి మెయిన్గా 2 టైప్స్: నాన్ ఫ్లో ప్రాసెసెస్, ఫ్లో ప్రాసెస్. ఈ 2 టైప్స్కి ఏంటి డిఫరెంట్ అంటే, నాన్ ఫ్లో ప్రాసెస్లో ఈ చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ సిస్టంలో ఉన్న మాస్ ఏదైతే ఉందో, సపోజ్ ఏదో ఒక మీడియం ఉంది, ఈ మీడియం బయటికి వెళ్లకుండా ఓన్లీ లోపల బౌండరీ లోపల మాత్రమే ఉంటే దాన్ని మనం నాన్ ఫ్లో ప్రాసెస్ అన్నాం. సో మనం చెప్పుకోవాలి అంటే నాన్ ఫ్లో ప్రాసెస్ అకర్స్ వెన్ ద సిస్టమ్ ఈజ్ కన్ఫైన్డ్ విత్ ఏ క్లోజ్డ్ బౌండరీ. ఈ సిస్టము ఒక క్లోజ్డ్ బౌండరీలో ఉన్నప్పుడు, ఓకే, అప్పుడు ఈ నాన్ ఫ్లో ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. ఆ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ద బౌండరీ కెన్ చేంజ్ ది బట్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇందులో ఈ బౌండరీ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది, కానీ ఆ లోపల ఏదైతే మాస్ ఉందో అది కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్నే మనం నాన్ ఫ్లో ప్రాసెస్ అన్నాం. ఓకే, సో ఈ నాన్ ఫ్లో ప్రాసెస్లో మళ్ళీ అగైన్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో దీన్నే ఇంకో విధంగా ఏమని పిలుచుకోవచ్చు అంటే ఐసోకోరిక్ ప్రాసెస్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. దీన్నే మనం ఐసోబారిక్ ప్రాసెస్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. దాన్నే మనం ఐసోథర్మల్ ఆర్ హైపర్బోలిక్ ప్రాసెస్ అన్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాసెస్లన్నిటికీ కూడా వేరే నేమ్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఈ నేమ్తో ఇవ్వచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి ఈ నేమ్ అడగవచ్చు. సో అందుకోసమే మనం క్లియర్ కట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే ఐసోకోరిక్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అంటే ఐసోబారిక్ ప్రాసెస్.
కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ అంటే ఐసోథర్మల్ ఆర్ హైపర్బోలిక్ ప్రాసెస్. ఎడియాబేటిక్ ప్రాసెస్ అంటే ఐసెంట్రోపిక్ ప్రాసెస్. నెక్స్ట్ పాలిట్రోపిక్ ప్రాసెస్, థ్రాట్లింగ్ ప్రాసెస్, ఫ్రీ ఎక్స్పాన్షన్. సో ఇవన్నీ కూడా మనకి నాన్ ఫ్లో ప్రాసెసెస్. సో నాన్ ఫ్లో ప్రాసెస్ అంటే మనం ఏమనుకున్నాము, ఈ బౌండరీ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది, కానీ ఆ లోపల మాస్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వదు, అంటే అది అలాగే ఉండిపోతుంది, అది ఫ్లో అవ్వదు బయటికి. అందుకే ఇది మనకి నాన్ ఫ్లో ప్రాసెస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఫస్ట్దైన కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఆర్ ఐసోకోరిక్ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, సో దాన్నే మనం ఐసోకోరిక్ ప్రాసెస్ అన్నాం కదా. సో ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుంది ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనం తెలుసుకుందాం. ఇన్ దిస్ ప్రాసెస్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ది ప్రాసెస్. సో మనకి ఈ ఏదైతే ఆ సిస్టంలో చేంజ్ అవుతుందో ఆ మొత్తంలో కూడా, ఆ ప్రాసెస్ మొత్తంలో కూడా ఈ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో అది ఎలా అంటే, సపోజ్ మనం ఒక సిస్టమ్ని తీసుకున్నాము. సో దాని మీద ఒక వెయిట్ అనేది మనం ప్లేస్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ఒక సిస్టము, అందులో కొంత మాస్ ఉంది. ఓకే, సో ఇంత వాల్యూమ్ అనేది ఈ సిస్టంలో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సిస్టమ్కి హీట్ ఇచ్చినప్పుడు, ఓకే, ఈ సిస్టమ్కి హీట్ ఇచ్చినప్పుడు వర్క్ అనేది బయటకు వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో దీన్ని కాన్స్టెంట్గా ఉంచుతున్నాము. అంటే మనకి ఇక్కడ ఈ వెయిట్ అనేది ఇలా అప్ అండ్ డౌన్ అయితేనే మనకి వర్క్ అయినట్టు మనకి లెక్క. సో ఇక్కడ మనకేంటి, ఈ వాల్యూము ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉండిపోతుందో మనకి ఈ వెయిట్ అనేది అప్ అండ్ డౌన్ మోషన్ అనేది అవ్వదు. సో అంటే ఏంటి, మనకి వర్క్ అనేది జీరో అయిపోతుంది. ఓకే, సో వర్క్ జీరో అయిపోతుంది. సో యాక్చువల్గా ఏంటి, మనం సేమ్ ఎక్విప్మెంట్ తీసుకుంటే, సో మనం వాల్యూమ్ అనేది ఇలా ఇంక్రీజ్ అయితే, అంటే దీని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఈ వెయిట్ ఎక్కడున్నది కాస్త ఎక్కడికి వెళ్తుంది. సో మనకి సమ్ వర్క్ అనేది జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వర్క్ అనేది జరుగుతుంది. కానీ మనం ఏం చేసాము, ఈ వాల్యూమ్ మొత్తాన్ని కాన్స్టెంట్ చేస్తాము. సో ఎప్పుడైతే కాన్స్టెంట్ చేసామో ఈ వెయిట్ ఏదైతే ఉందో ఇక్కడే ఉండిపోయింది. సో వర్క్ అనేది జీరో అయిపోయింది. ఓకే, సో దీన్నే మనం పీవీ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే, సో మనకి వై యాక్సిస్లో పి ప్రెజర్ అండ్ ఎక్స్ యాక్సిస్లో వి వాల్యూమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ మనం హీట్ అనేది ఇస్తున్నాము, అంటే టెంపరేచర్ అనేది ఇస్తున్నాము, కానీ దాని యొక్క వాల్యూమ్ అయితే చేంజ్ అవ్వలేదు. ఓకే, సో ఎప్పుడైతే వాల్యూమ్ చేంజ్ అవ్వలేదో మనం ఈ యాడింగ్ హీట్ ఏదైతే ఇస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ పి ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. సో ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే మనం టెంపరేచర్ టీ దానికి ఇన్పుట్ ఇస్తున్నామో, టెంపరేచర్ అనేది దానికి ఇన్పుట్ ఇస్తున్నామో, అప్పుడు వాల్యూమ్ కనుక పెరగకపోతే అక్కడ ఏమవుతుంది, ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ సిస్టంలో. సో అదే మనం ఇక్కడ చూసాం. సో ఫస్ట్ పాయింట్ దగ్గర, ఓకే, అంటే ఇది ఫస్ట్ పాయింట్ అనుకుందాం మనం ఇవ్వలేనప్పుడు. సో ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం
P1 అనుకుందాం. ఈ P1 దగ్గర మనం స్టార్ట్ చేసి, సో మనం అలాగే ఏం చేస్తున్నాము, దానికి హీట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. హీట్ అనేది యాడ్ చేస్తున్నాము. సో యాడ్ చేస్తే దాని యొక్క ప్రెజర్ అనేది పెరుగుతుంది. సో పెరిగి ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ కదా. సో ఇది P2. ఓకే, వాల్యూమ్ మాత్రం చూసారు కదా. సో వాల్యూమ్ V1 ఈక్వల్ టు V2. సో వాల్యూమ్ అనేది ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో అదే పాయింట్ V1 ఈక్వల్ టు V2. సో వాల్యూమ్ ఏమీ చేంజ్ అవ్వలేదు, ఓన్లీ ప్రెజర్ మాత్రమే చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, మనకి ఒక ఫార్ములా తెలుసు. సో అది ఏంటి అంటే PV ఈక్వల్ టు MRT. ఓకే, సో ఇది మన అందరికీ తెలిసిన ఫార్ములా. ఇప్పుడు మనం PV ఈక్వల్ టు ఈ టీని ఇటువైపు తీసుకొస్తే MR వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి M అనేది మాస్ కాబట్టి, సో మనం ఎంతైతే స్పెసిఫై చేసుకుంటున్నామో దాన్ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ R అనేది కాన్స్టెంట్. సో మనం ఏ విధంగా రాసుకోవచ్చు, PV/T ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక సిస్టమ్ యొక్క ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, PV/T ఈక్వల్ టు కాన్స్టెంట్. సో అదే మనం 2 కండిషన్స్ చూసుకుంటే P1 V1/T1 ఈక్వల్ టు P2 V2/T2. సో ఇది మనకి 2 కండిషన్లు చూసుకుంటే వచ్చే ఒక ఈక్వేషన్. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో ఏం చేస్తున్నాము, వాల్యూమ్ని కాన్స్టెంట్ చేస్తున్నాము. సో వాల్యూమ్ కాన్స్టెంట్ చేస్తున్నాం అంటే V1 ఈక్వల్ టు V2 చేస్తున్నాము. సో అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే P1/T1 ఈక్వల్ టు P2/T2. సో మనం కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ చేసినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఏ ఐసోకోరిక్ ప్రాసెస్ అనొచ్చు, లేదా ఐసోమెట్రిక్ ప్రాసెస్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మనం ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ వచ్చేసరికి P/T1 ఈక్వల్ టు P2/T2. సో దీన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ హీట్, మరి ఇక్కడ హీట్ అనేది ఇచ్చాం కదా. సో హీట్ ఇచ్చినప్పుడు దీని లోపల ఇంటర్నల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది కదా, అది చేంజ్ అవుతుంది. సో అదేంటి అంటే Q ఈక్వల్ టు U2 మైనస్ U1, అంతే కదా. U1 అనేది ఇనిషియల్ అయితే U2 అనేది ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ. సో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే MCV ఇంటూ T2 మైనస్ T1. ఓకే, సో ఇది Q యొక్క ఫార్ములా హీట్ అనమాట. సో T2 అంటే ఫైనల్ టెంపరేచరు, T1 అంటే ఇనిషియల్ టెంపరేచరు, సో మాసు, అండ్ ఇది కాన్స్టెంట్. సో మనం ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ గురించి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ 650 వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్